పవన్ కళ్యాణ్ గారు సీఎం ఎప్పుడు అవుతాడు? పవన్ కళ్యాణ్ గారు సీఎం ఎలా అవుతారమ్మా? చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కదా, ఆయన డిప్యూటీ సీఎంఏ చాలు. ఆ పోస్టులో కరెక్ట్గా చేసుకుంటే సరిపోద్ది ఆయనకి. తర్వాత ఆ పోస్టుల్లోనే నాగబాబు గారిని మినిస్టర్గా చేశారు. అంటే రాజ్యాంగం వీళ్ళ చేతుల్లో ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారైనా చంద్రబాబు నాయుడు అయినా ఎవరినన్నా చేసుకోవచ్చు. వాళ్ళు చేసుకున్నారు, ప్రజలు గమనిస్తా ఉంటారు. అంటే సీఎం గా చంద్రబాబు గారు ఉన్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా ఆయన ఆలోచన చెప్పునే మొత్తం జరుగుతుందని కూడా టాక్ వినిపిస్తుంది. సో అది ఎంతవరకు నిజం అంటారు? అదే అబద్ధం. చంద్రబాబు నాయుడు అమాయకుడు కాదు, కేవలం పవన్ కళ్యాణ్ గారి గురించి. పవన్ కళ్యాణ్ గారు అడుగు జాడలను చంద్రబాబు నడుస్తున్నారని కూడా అంటున్నారు. అన్నాడు నడవడు చంద్రబాబు నాయుడు నాకు పర్సనల్ గా తెలుసు. పవన్ కళ్యాణ్ గారు మంచి వ్యక్తి, ఆయనకు ఉన్నది చేయించుకుంటాడు, వాళ్ళ అన్నయ్యకి పోస్ట్ ఇప్పించుకుంటాడు. తప్పే ఉంది, ఎవరి పోస్ట్ వాళ్ళు ఇప్పించుకుంటారు. ఈ పనులు చేయండి సార్ అని చెప్తాడు. చంద్రబాబు నాయుడు గారు మర్యాద ఇచ్చే మనిషి ఆయన. అందువలన రాజకీయ చతురత కలిగినటువంటి చాణక్యుడు, గౌరవిస్తాడు ఒకళ్ళొకళ్ళు. కానీ ఆ శృతి మించి అడిగితే మాత్రం తోకట్ చేస్తాడు చంద్రబాబు నాయుడు. కేటీఆర్ గారి మీద కూడా కేసు నమోదైంది. ఆయన లైఫ్ లో జైలుకి వెళ్ళే అవకాశం ఏమైనా కనిపిస్తుంది మున్ముందు? అంటే రీసెంట్ గా కూడా కేసు నమోదైందన్న సంగతి తెలిసిందే. సో ఆయన జాతకంలో జైలుకి వెళ్తారా? కేటీఆర్ గారి మీద కేసులు చాలా వందల కేసులు ప్రతి రాజకీయ నాయకుడి మీద రేవంత్ రెడ్డి గారే స్వయంగా చెప్పారు. నా మీద బోల్డన్ని కేసులు ఉన్నాయి, ఈ కేసులు లా వేరు ఇది వేరు, కేసులు సీఎం అవ్వడం ఇవన్నీ అయిపోతాం ఆటోమేటిక్ గా, దానికి ఒక పద్ధతి ఉంటుందని. ఎప్పుడు వెయిట్ చేస్తున్నాడు కేటీఆర్, నన్ను ఎప్పుడు అరెస్ట్ చేస్తారా అని వెయిట్ చేస్తున్నాడు. వెయిట్ చేస్తే సానుభూతి వస్తుందని. కాంగ్రెస్ అంత పిచ్చి పార్టీ ఏం అరెస్ట్ చేయదు. కాబట్టి తారక రామారావు, ఆయన పేరు కూడా తారక రామారావు, మే 30 లోపల కేసు అవ్వాలా అయ్యింది. ఆ దాటిన తర్వాత భాగ్యంలోకి వచ్చేస్తున్నాడు గురుడు. కాబట్టి ఏం ఉండవు, అరెస్ట్లో ఏం ఉండవు. కాబట్టి ఇబ్బంది మాత్రం ఉంటుంది. వాళ్ళంతా ఫ్రెండ్స్, మళ్ళీ మామూలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. కాబట్టి కేటీఆర్ గారి దాంట్లో జైలు యోగం లేదు. 2027లో జమిలీ ఎన్నికలు వస్తాయని అందరు అంటున్నారు. అది ఎంతవరకు నిజమంటారు? ఫాల్స్ ఎలిగేషన్స్, అవన్నీ అబద్ధాలు. ఏంటంటే వస్తాయని ఊహాగానాలన్నమాట. అవి రావాలంటే ఇప్పుడు ఆయన పెట్టినట్టుగా ఇంకా కొన్ని సంవత్సరాలు పడుతుంది, ఒక డికేడ్ పడుతుంది. 10,000 సంవత్సరాలు పెట్టమని దమ్ముంటే చూద్దాం, బెటర్. కాబట్టి అవన్నీ ఊహాగానాలు మాత్రమే. కేసీఆర్ గారి పొలిటికల్ కెరియర్ లో మళ్ళీ సీఎం అవుతాడా? ఎందుకు అవడానికి అవకాశాలు ఉంటాయి. ఆయన ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఇచ్చినప్పుడు ఆ కేసీఆర్ నగరే మేము పెట్టుకుంటాం అంటున్నారు. ఎక్కడ తెల్లాపూర్ దాటిన తర్వాత కొల్లూరుకు 2 కిలోమీటర్ల యువతల మన ఇల్లులన్నీ ఇచ్చారు ఆయన, రూపాయి తీసుకోకుండా. సో ఆయన వర్గం ఆయనకు ఉంటుంది. సిటీలో ఉన్న ప్రజలంతా మరి కేసీఆర్ గారికి ఎందుకు వేశారు? ఆయన వర్గం ఆయనకు ఉంటుంది. సో రేవంత్ రెడ్డి గారిని ఇప్పుడు బస్సులు ఫ్రీ, లేడీస్ చూడు మంచి చేశాడు పాప. ఆయన ఫ్రీగా పెట్టాడు. ఫ్రీగా పెడితే ఆడవాళ్ళు ఎక్కేసి ఆయన దీనివల్ల చంపేస్తున్నాడు మగవాళ్ళు తిట్టుకుంటున్నారు. ఆడవాళ్ళు వినియోగించుకుంటూ కూడా ఓసి ఇది ఒకటేనా చేస్తున్నాడు అంటున్నారు. ఎలక్ట్రిసిటీ ఇస్తున్నాడు, గ్యాస్ ఇస్తున్నాడు, అన్ని ఇస్తున్నాడు పాపం. ఇచ్చినా సరే ఆయన పికప్ కావట్లా. అలాగే ఒక మనిషి కేసీఆర్ గారు అంత బాగా చేసినా సరే డౌన్ అయ్యాడు. ఆ డౌన్ అయిన పర్సన్ మళ్ళీ అప్పెక్కుతారు. ఇదంతా కామన్. కాబట్టి రేవంత్ రెడ్డి గారు చేసేటటువంటి ప్రతి పాలసీ కరెక్ట్. బిల్డర్స్ తోక కట్ చేశాడు, రియల్ ఎస్టేట్ వాళ్ళ తోక కట్ చేశాడు. మొత్తం అందరినీ పరిపాలన, అక్కడ ఉన్నది ఎవరు? సోనియా గాంధీ. మనకి ఇబ్బంది అయింది చెప్పేసి మేము దింపేస్తాం. ఏం చేస్తారు మీరు? గవర్నెన్స్ ఎప్పుడు స్ట్రిక్ట్గా ఉన్నప్పుడు అలాగే ఉంటుంది. కాబట్టి అవన్నీ కేర్ చేయడు ఆయన. నా రాటు దేరిపోయి వచ్చినటువంటి వ్యక్తి. వెనక సోనియా గాంధీ సపోర్ట్ ఉంది. సోనియా గాంధీకి ఇటాలియన్ ఆమె, మన బ్రెయిన్ కాదు. షీఈస్ వెరీ ప్రిన్సిపల్డ్ ఉమెన్. అలాగే మోడీ గారు కూడా దెబ్బకి దెబ్బ. అందువలన ఎట్టి పరిస్థితుల్లో కూడా భారతదేశం, తెలంగాణ ముందుకు వెళ్ళిపోతుంది. దీనికి కేసీఆర్ గారికి మళ్ళీ అవకాశాలు ఉన్నాయమ్మా. 2024లో జగన్ గారికి చాలా దరిద్రంగా ఉందనే చెప్పుకోవాలి. అసలు అన్ని విఫలాలే. అయితే 2025లో ఆయన గ్రాఫ్ ఎలా ఉండబోతుంది? ఈసారి ఏమైనా ఆయన పొలిటికల్ కెరియర్ లో విజయం సాధించగలుగుతారా? ఎలా ఉండబోతుంది? జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారికి దరిద్రం పట్టుకుంది. ఇవన్నీ నాన్ సెన్స్. ఇవన్నీ ఆయనకేం దరిద్రం పట్టుకోవాలా? ఇప్పుడు ఆయన చేయాల్సింది లాస్ట్ ఇయర్ మొన్న జగన్ గారు బర్త్డే రోజున ఒక హోర్డింగ్ చూశాను, బోర్డు పెట్టారు. గతంలో మేము మంచిగా చేసాం, పరిపాలన డెవలప్ చేసాం, భవిష్యత్తులో కూడా మేమే డెవలప్ చేస్తాం పెట్టారు. వాళ్ళ ధీమా వాళ్ళకు ఉంది. జగన్ గారు అభిమానులు జగన్ గారు పెట్టుకున్నారు, తిట్టుకునే వాళ్ళు తిట్టుకున్నారు. డెవలప్మెంట్ అనేటటువంటిది ప్రతి ముఖ్యమంత్రి చేస్తాడు. ఏ ముఖ్యమంత్రి నేను దేశాన్ని నాశనం చేయాలని ఎవరు చేయరు. కాకపోతే ఈయన పాలసీస్ సరిగ్గా అర్థం కాలేదు. ఈయన మోనోపలిగా వెళ్ళిపోతూ, ఒంటరి నిర్ణయాలతో వెళ్ళిపోతూ ఆ అహంకారం దించి అవతల పడేసింది. కాబట్టి ఇప్పటికైనా సరే బుద్ధి తెచ్చుకొని జరిగింది. అంటే అహంకారం ఉండాలా, అందం ఉండాలా, అంతేగాని ప్రజలు మెచ్చుకోవాలా. అది ఎన్టీ రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, వాళ్ళని చూడు సీనియర్స్ని, నాగార్జున్, వెంకటేష్, బాలకృష్ణ గారు, మన చిరంజీవి గారు, వీళ్ళల్లో
రాయల్టీ కనబడుతుంది. అహంకారం లాగిపెట్టి అందరినీ కొడతాడు మన బాలయ్య బాబు. ఎవరన్నా తిట్టుకుంటారా? తిట్టుకోరు. అలా ప్రేమిస్తారు. అలా హుందాతనం ఉండాలి. కాబట్టి ఈయనకేంటంటే జగన్ గారికి 2025 సంవత్సరం ఫెచ్చింగ్ ఇయర్ కాదు. మకర రాశి అయినా, మకర రాశి రీత్యా ఫెచ్చింగ్ అయినా కూడా ఆయనకు అవసరం లేదు. ఇప్పుడు ఆయన బిజినెస్లు చేసుకుంటున్నాడు, కోటాను కోట్ల బిజినెస్లు ఉన్నాయి. ఆయన విజన్ ఆయనకుంది, ఆయన ప్లానింగ్ ఆయనకుంది. సొంత ఎమ్మెల్యేలకే మినిస్టర్లకే అపాయింట్మెంట్ అవ్వకపోతే ఆయన ఎవరు గెలిపిస్తారు? ప్రజలకి అర్థం కాని రీతిలో. కానీ ప్రజలకు కొంత డెవలప్మెంట్ చేశాడు, అందులో డౌట్ లేదు ఎవరు చెప్పినా. ఎందుకంటే గ్రూప్ 1 ఎగ్జామ్స్లో, గ్రూప్ 2 ఎగ్జామ్స్లో వాళ్ళ స్టూడెంట్స్ ప్రిపేర్ అవుతున్నప్పుడు మేము చూస్తాం. సో వాళ్ళు చెప్పిన పాలసీ స్టూడెంట్సే స్వయంగా చెప్తున్నారు. జాబ్లు ఇవ్వడాలు ఇవన్నీ కాదు. ఏదో డెవలప్ చేద్దాం అనుకున్నాడు, అది కుదరలేదు. సో ఇప్పుడు అవసరం లేదు. మళ్ళీ ఎలక్షన్ ముందు 1 year ముందు జగన్ గారు దిగుతాడు, అప్పుడు ఉంటుంది అనమాట. బాగుంది. షర్మిల గారి పొలిటికల్ కెరియర్ ఎలా ఉండబోతుంది ముందుగా? అసలు ఫస్ట్ ఏంటంటే పాలిటిక్స్ అనగానే రోజు పేపర్లో ఉండాలా, న్యూస్లో ఉండాలా అని మనం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. అసలు అలాగా ఉండరనమాట. క్లీన్గా, స్లోగా, నెమ్మదంగా చేసుకెళ్లేటటువంటి రాజకీయ పరిణతి షర్మిల గారికి ఉంది. అంటే అప్పటికప్పుడే సడన్ గా ప్రతిరోజు మీటింగ్లకు వచ్చేసి ఇదేమన్నా ఉపర మీటింగ్లా, రోజు మీటింగ్లు పెట్టుకోవడానికి. షర్మిల ద డాటర్ ఆఫ్ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి, పులి బిడ్డ ఆమె, పులి ఆమె, స్వయంగానే పులి, జగన్ కంటే పులి. ఆమె నిర్ణయాలు ఆమెకు ఉంటాయి, ఆమె ప్లానింగ్ ఆమెకు ఉంటుంది. ఖచ్చితంగా షర్మిలక్క మినిస్టర్ అవుతుంది కంపల్సరీ, అందులో డౌట్ లేదు. లేకపోతే నన్ను అడగొచ్చు, చీఫ్ మినిస్టర్ కాకపోవచ్చు, డెఫినెట్గా సెంట్రల్ మినిస్టరో స్టేట్ మినిస్టరో ఏదో ఒకటి చేయడం మాత్రం ఆమె జాతకంలో ఖచ్చితంగా ఉంది. అండ్ ఆమెతో నాకు చాలా అనుబంధం ఉంది. అందువల్లనే నేను స్వయంగా చెప్తున్నాను, హర్ ప్లానింగ్, హర్ డిక్టేటర్షిప్, హర్ మోనోపోలిజం, హర్ వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్, ఇట్స్ సంథింగ్ డిఫరెంట్. రాజశేఖర్ రెడ్డి గారు లాగే ఇప్పుడు బ్రదర్ అనిల్ గారు ఎందుకు చేస్తారు, చేయమని. బాలకృష్ణ కెరియర్ లో ఫ్యూచర్ లో సీఎం కానీ మంత్రి కానీ అయ్యే అవకాశం కనిపిస్తుందా? బాలకృష్ణయ్య గారు సినిమా హీరోగా ఆయన సీఎం కావాలనుకుంటే ఫస్ట్ డే రోజునే సీఎం అయిపోతాడు. నో చంద్రబాబు నాయుడు. అక్కడ ఏంటంటే అక్కడ హరికృష్ణకి ఇచ్చారు పోస్టు, మినిస్టర్ పోస్టు. హరికృష్ణ తర్వాత బాలయ్య బాబు ఆ రోజు నాకే కావాలని కూర్చుంటే, బాలయ్య బాబుకి ఎప్పుడో టీడీపీ పార్టీ ప్రమాదంలో ఉన్నప్పుడు బాలయ్య బాబు ఎంటర్ అయితే ఎప్పుడో అయిపోతాడు ఆయన సీఎం. ఆయన వద్దనుకున్నాడు. వాళ్ళ చంద్రబాబు నాయుడు వాళ్ళ బావకి ఇచ్చేసాడు, వాళ్ళ కూతుర్ని ఇచ్చేసాడు. ఇంకెందుకు కావాలా ఇంకా సీఎం పోస్టు? సీఎం అంటే ఒక ఎమ్మెల్యే మాత్రమే, ఎమ్మెల్యే పోస్ట్తో సమానం సీఎం అంటే. వాళ్ళు ఏరుకుంటారు, వీళ్ళ మినిస్టర్లు, వీళ్ళ సీఎం అని పెట్టుకుంటారు. కాబట్టి బాలయ్య బాబుకి ఆలోచన లేదు. కావాలనుకుంటే నిమిషంలో తెచ్చుకోగలడు. ఆయనకు అవసరం లేదు కాబట్టి, ఆయనకి యోగంలో లేదు కాబట్టి ఆయన వద్దనుకున్నాడు. అయితే శోభిత గారి అలాగే నాగచైతన్య గారి మ్యారేజ్ అయింది. అయితే చాలా మంది కూడా వీళ్ళు విడిపోతారు అని కొంతమంది, వీళ్ళు సెట్ కాలేదని కొంతమంది, వీళ్ళ జాతకాలు బాలేదని కొంతమంది అంటున్నారు. యాక్చువల్గా వాళ్ళ మ్యారేజ్ లైఫ్ ఎలా ఉండబోతుంది ఇంకా ముందు? శోభిత గారు నాగచైతన్య లైఫ్ బ్రహ్మాండంగా ఉంటుంది. వాళ్ళకి పెళ్లి అవుతుంది, పెళ్లే కాదని చెప్పారు చాలా మంది జ్యోతిష్కులు. అవుతుందని మనం ఇదే వీడియోలో, ఇదే ఛానల్లో మనం చెప్పాం. బాగుంటుందన్నాం, బాగుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళ దాంపత్యం చాలా అన్యోన్య దాంపత్యంగా ఉంటుంది. ఈవెన్ సమంత గారు కూడా ఇప్పుడు ఫీల్ అవుతుంది పాపం, ఇదిగో ఏంటి నేను రాంగ్ స్టెప్ వేసానా అని ఒక అడుగు వెనక్కేసి ఆలోచిస్తున్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. కాబట్టి శోభిత ఈజ్ అ మెచ్యూర్డ్ గర్ల్. ఆమె ఆర్మీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చింది, వాళ్ళ మదర్ గవర్నమెంట్ టీచర్. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆమె కాపురం ఆమె పాడు చేసుకోదు. కాబట్టి వాళ్ళు మనకలాగేనమ్మా, వాళ్ళు ఎవరు కావాలని రిలేషన్స్ ఎవరు పాడు చేసుకుంటాడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నాగ చైతన్య శోభితాలు బ్రహ్మాండంగా లాస్ట్ వరకు కాపురాలు చేస్తారు, పిల్లలకి అంటారు. మనకి మరొక జూనియర్ నాగ చైతన్య వస్తాడు. నాగార్జున గారి కోసం మనకు నాగ చైతన్య అఖిల్ వచ్చారు. మళ్ళీ వంశం ఉండొద్దా, బొడ్డోళ్ళు రావద్దా? కంపల్సరీ మన బుల్లి నాగ చైతన్య వచ్చేస్తాడు అనమాట. రష్మిక విజయ్ దేవరకొండ గారికి అఫైర్ ఉందని చాలా వరకు మనకి నెటిజన్లు చెప్పడం కానీ, కొన్ని వీడియోస్ లేదా వాళ్ళే కొన్ని పరోక్షంగా ఫోటోలు పెట్టడం కానీ మనం చూస్తున్నాం. అయితే గురుగారు వాళ్ళిద్దరికి ఏమైనా పెళ్లి జరిగే అవకాశం ఉందా వాళ్ళ జాతక ప్రకారంగా? ఇప్పుడు మా గోగినేని బాబు గారు అంటారు అనమాట, ఏమని గ్రహాలు హాస్పిటల్లో పుట్టవు నాయన, గ్రహాలు అనేవి మనుషులు హాస్పిటల్లో పుడతారు, అందువలన దాన్ని బట్టి చెప్పండి అంటారు. అలాగా ఈ యొక్క రష్మిక, ఈ దేవరకొండ, విజయ వాళ్ళు మామూలు మనుషులు అఫైర్స్ పెట్టుకుంటారు. ఏంటి అబ్జెక్షన్? ఇప్పుడు వీళ్ళంతా ఇప్పుడు మామూలు మనుషులు, ఎవరికి నచ్చిన వాళ్ళతో వాళ్ళ అఫైర్స్ పెట్టుకుంటున్నారు. రిలేషన్షిప్ ని యాక్సెప్ట్ చేస్తూ సుప్రీంకోర్టే తీర్పులు ఇచ్చుకుంది. ఎవరితో అన్నా లేచిపోవచ్చు, ఎవరినన్నా చేసుకోవచ్చు, ఎవరితో అన్నా ఉండొచ్చు అని ఇచ్చారు. మేజర్లు అయిపోయారు, ఎలోప్మెంట్లు అయిపోతున్నాయి, పోలీస్ స్టేషన్కి వెళ్తే పిలుస్తారు. ఊరికనే పిలవడానికి వరకే పోలీసు వాళ్ళ హక్కు. ఆ తర్వాత ఏమ్మా నీకు ఇష్టం లేదంటే ఆయన బొక్కలేస్తారు. కానీ నాకు ఇష్టమే నేను చేసుకుంటున్నానంటే
మేజర్లను పోలీసులే వదిలేస్తున్నారు. ఇప్పుడు అంత స్వతంత్రం వచ్చింది మేజర్ అయిన తర్వాత. సో రష్మికకి విజయ్ దేవరకొండకి వీళ్ళకి అఫేర్ ఉంటే ఏమిటి, అఫేర్ లేకపోతే ఏమిటి, దే ఆర్ ఆల్ సూపర్ స్టార్స్. అఫేర్ పెట్టుకుంటారు, ఆమె రష్మికకి ఇష్టమైతే పెట్టుకుంటుంది, లేకపోతే లేదు. అలాగే వాళ్ళకి అది అలాంటి ఏం లేవు. వాళ్ళ మీన్ మైండ్గా ఆలోచించరు, వాళ్ళు ఫ్రెండ్లీగా ఉంటారు. ఎవరైనా సరే చదువుకున్న వాళ్ళు, సోషల్గా ఉండేవాళ్ళు, దే ఆర్ సోషల్లీ ఇన్క్లైన్డ్ పీపుల్. ఇకపోతే మ్యారేజెస్ చేసుకోవాలనుకుంటే రష్మిక కేమ్ ఫ్రమ్ ఎ వెరీ డిసిప్లిన్డ్ ఫ్యామిలీ. అందువలన ఎట్టి పరిస్థితుల్లో షీ ఈజ్ అ మెచ్యూర్డ్ ఉమెన్. అండ్ విజయ్ దేవరకొండ కూడా రఫ్ అండ్ టఫ్గా ఉన్న సినిమాల్లో అలా ఉంటాడు, కానీ అతను జీవితం కోసం అతను కన్స్ట్రక్షన్ స్టెప్స్ వేసుకుంటాడు. వాళ్ళు ఏమన్నా చేయాలనుకుంటే పెద్దల ద్వారా వాళ్ళ పెళ్ళి అవుతుంది. అంతేగాని ఈ యొక్క లవ్ మ్యారేజ్లు లేకపోతే ఇలాగా సినిమా యాక్టర్లు ఎవరు చేయరు. నువ్వు బాగా అబ్జర్వ్ చేయి, ఎవరినన్నా చూడు, మామూలు మనుషుల్లో లవ్ మ్యారేజ్లో లేచిపోవడాలు ఉంటాయి. సినిమా హీరోస్లో వీళ్ళు చాలా తెలివైన వాళ్ళు అయిపోయారు. పాత తరం నుంచి ఈ తరం వరకు అరేంజ్డ్ మ్యారేజ్లు చేసి కట్నాలు దుబ్బేస్తున్నారు, ఆస్తులు దుబ్బేస్తున్నారు. మరి ఇప్పుడు ఎవరినైనా నువ్వు తీసుకుని ప్రాపర్టీ ఉంటేనే చేసుకుంటున్నారు. అంత బిజినెస్ లైగా ఆలోచించే వీళ్ళు లవ్లు లేచిపోవడాలు ఎందుకుంటాయమ్మా? అలాగే ఉండవు. అయితే చివరిగా ప్రభాస్ గారికి 2025లో పెళ్లి జరుగుతుందా? జాతక ప్రకారంగా ఎలా ఉండబోతుంది? ప్రభాస్ గారు పెళ్లి చేసుకోవాలనుకుంటే ఎప్పుడో చేసేసుకున్నాడు. ఒక పెళ్లి కాదు, చేసుకోనే ఉద్దేశం ఉందంటారా? 8 పెళ్లిళ్ళు చేసేసుకోవచ్చు ఆయన. ఇప్పుడు బెండపూడి సాధు అని ఒక ఆయన ఉన్నారు. ఆయన 70 సంవత్సరాల వయసులో అన్నవరం పక్కన వాళ్ళ శిష్యులే ఆయనకి 8 మందిని పెళ్లిళ్ళు చేశారు. ఇప్పుడు కూడా 3 ఇంకా బ్రతుకున్నారు, వాళ్ళంతా చనిపోయిన. ఆయనే అల్లూరు సీతారామరాజు. ఆయన అవసాన దశలో అక్కడికి వెళ్ళిపోయారు. ఈ బ్రిటిష్ వాళ్ళని తప్పించుకొని అంటారు, భక్తులు నమ్ముతారు. ఆయనకే 8 మంది పెళ్లిళ్ళు అయినాయి. మరి ప్రభాస్ గారు చేసుకోవాలనుకుంటే 80 చేసుకోవచ్చు, ఎవరినన్నా చేసుకోవచ్చు, ఎలా అయినా చేసుకోవచ్చు. అసలు ప్రభాస్ యొక్క వ్యక్తిత్వం మీకు అందరికీ అర్థం కావట్లేదు, జనాలకి అందరికీ. నీకు బాగా తెలుసు, ఎందుకంటే మనం ప్రభాస్ గారి గురించి చాలాసార్లు మనం మాట్లాడాము. సో ప్రభాస్ గారు ఒక వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. వాళ్ళ పెదనాన్న కృష్ణరాజు ఏమన్నా ఇచ్చేసాడా? ఒక పద్ధతిలో వెళ్తారు వాళ్ళు. కాబట్టి వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళు చూసే సంబంధం చేసుకుంటున్నాడు ఆయన, వాళ్ళ పెద్దమ్మ చూసే సంబంధం చేసుకుంటున్నాడు. కాబట్టి ఇట్ మే టేక్ లిటిల్ టైం. బట్ 2025లో గన్ షాట్ గా ప్రభాస్ పెళ్ళైపోద్ది. అంతేకాదు, మా రాహుల్ గాంధీ బ్యాచులర్స్ గొప్పోళ్ళు 3 ఉన్నారనమాట. ఒక గొప్పోడేమో మా ప్రభాస్ 40 సంవత్సరాలు వస్తే చేసుకోవట్లేదు అంటారు. ఎంతకంటే గొప్పోడు ఇంకోడు ఉన్నాడు అనమాట, సల్మాన్ ఖాన్. ఆయన పెళ్లి చేసుకోడు, ఆయన చేసుకొని చెప్పి డిక్లేర్ చేసేసారు. అదే ఆయనకంటే గొప్పోడు ఇంకోడు ఉన్నాడు, రాహుల్ గాంధీ. అంటే ఈయనేమో టాలీవుడ్, ఆయనేమో బాలీవుడ్, ఆయనేమో ఇంటర్నేషనల్. కానీ విచిత్రం ఏంటంటే వాళ్ళు మన ఫ్రెండ్స్, వాళ్ళంతా కూడా మామూలు మనతో పాటు మనుషులు వాళ్ళు. కాబట్టి వాళ్ళ 3కి అవ్వాలని మనం కోరుకోవాలా? వాళ్ళు ఖచ్చితంగా 3కి అవుతాయి. సల్మాన్ ఖాన్ డిక్లేర్ చేశాడు కాబట్టి ఓకే, చేసుకోకపోతే. కానీ వీళ్ళిద్దరికి మాత్రం 2025లో తెరపడిపోతుందమ్మా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ సో మచ్.